హలో గాయస్, మనం ఈరోజు అయితే వైజాగ్లో ఉన్నటువంటి స్క్వేర్ గోకర్టింగ్కి అయితే వచ్చాం. ఇది ఆనందపురం జంక్షన్లో ఉంటుంది. ఆనందపురం జంక్షన్ నుండి కొద్దిగా ముందుకు వస్తే ఈ స్క్వేర్ గోకర్టింగ్ అయితే ఉన్నది. ఇందులో మనం జిప్ లైన్ చేయొచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, గన్ షూట్ చేసుకోవచ్చు, అండ్ కారు కూడా మనం ఆడుకోవచ్చు. ఇక్కడ ఆర్చి, సైక్లింగ్, జిప్ లైన్ అండ్ బైక్ రేస్ అండ్ బైసికల్ జిప్ లైన్, ఇవన్నీ రాకెట్ ఇజెక్టర్ అన్ని ఇవన్నీ ఉన్నాయి. ఇందులో మనం ఇక్కడికి వెళ్ళినాక ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ ఎలా ఉంటాయి అనేది మనం మొత్తం చూద్దాం. అండ్ ఇక్కడికి వచ్చినాక ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చినట్టయితే మీరు ఈవీ స్కూటర్ కానీ కారు కావచ్చు, ఏదైనా కానీ మీరు చేయాల్సిందే. ఒకవేళ మీకు ఛార్జింగ్ లేని మనకి ఇక్కడ ఈవీకి సంబంధించిన ఛార్జర్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడికి వచ్చినాక ఇవి కార్ కావచ్చు, బైక్ కావచ్చు, ఏదైనా కానీ మీరు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇటు ఒక 3 ఇండికేటర్స్ అయితే పెట్టారు. మీరు ఇక్కడికి వచ్చి మీరు ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి వాళ్ళకి ఛార్జింగ్ పెట్టుకునే సదుపాయం కూడా ఇక్కడ పెట్టారు. అండ్ మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ లోపలికి వచ్చినట్టయితే మనం చూడడానికి చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఈ చుట్టుపక్కల అయితే పచ్చటి గార్డెన్ అయితే చాలా లుక్గా యూనిక్గా ఉంటుంది. సో గైస్, మీరు కూడా ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ కొన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం అండ్ ఎంజాయ్ చేస్తాం. అవి ఎలా ఉంటాయి అనేది నేను ఎక్స్పీరియన్స్ చేసి మీకు చేసి చూపిస్తాను. అండ్ వాటి ప్రైస్ కూడా మొత్తం లోపల ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బైసికల్, జిప్ లైన్ అండ్ పెయింట్ బాల్, ఆర్మీ అండ్ ట్రాన్స్పోర్ట్, రేస్, మెకానికల్ బుల్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మీరు ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు. క్రికెట్ మ్యాచ్ ఇది. అండ్ ఇక్కడ వాటి ప్రైస్ అండ్ గోకర్టింగ్ అయితే వాటి ప్రైస్ ఇక్కడే మెన్షన్ చేశారు. ఈ ప్రైస్ చూసి 8 laps అంటే 8 rounds అనమాట. అంటే మనిషికి 750 లెక్క పడుతుంది. 12 laps అంటే 900. పెయింట్ బాల్. అండ్ మనం ఇక్కడికి వచ్చినట్టయితే ఇక్కడ ఫోన్పే, క్యాష్ అండ్ ఏవైనా కానీ ఇక్కడ అవైలబుల్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడికి వచ్చినట్టయితే వాటి ప్రైస్ ఎంత అనేది ఇక్కడ మొత్తం ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారంగా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఈ లిస్ట్ ప్రకారంగా మీరు దేనికి ఎంత ప్రైస్ అనేది మీరు చూసుకొని మీరు ఇక్కడ ప్రైజ్ పర్చేస్ చేసి అప్పుడు మీరు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మేమైతే ప్రజెంట్ ముగ్గురు మన వాళ్ళు క్రికెట్ ఆడతామని ఎంజాయ్ చేస్తే మేము క్రికెట్ అయితే పర్చేస్ చేసాం. అండ్ టికెట్ అయితే 3 members అంటే క్రికెట్ 1 member అయితే 240, 3 members అయితే 600. కాబట్టి 600 అయితే మేము పర్చేస్ చేసాం. మనం వచ్చేసాం. క్రికెట్ అనేది ఇక్కడ మిషన్ బౌలింగ్, మనం బ్యాటింగ్ చేయాలి. జాగ్రత్త, గ్లౌజ్ అదేంటి గార్డ్ అయితే ఎవరంటే కొంచెం జాగ్రత్త అయితే ఉండాలి. కొంచెం ఇవి కూడా స్ట్రాంగ్గానే ఉన్నట్లున్నాయి, గట్టిగా ఉన్నాయి. ఇవి కొద్దిగా ఆడేటప్పుడు మీరు కొద్దిగా జాగ్రత్తగా ఆడండి. అలాగనే క్రికెటర్స్ అయితే ఇంకా బాగా ఆడే వాళ్ళైతే ఇంకా ట్రైనింగ్ అవ్వచ్చు. కానీ మ్యాక్సిమం ఎంత ఒక 15 ఓవర్లే అంట. 15 సింగిల్ పర్సన్ అయితే 15 ఓవర్లకి బెస్ట్. బట్ ఏంటంటే ఇక్కడ 3 personsకి 15 ఓవర్లు అంటే 1 personకి 5 hours అనేది వస్తే మనం ఇక్కడ ఈ క్రికెట్ మ్యాచ్ ఎలా ఉంటుంది అనేది ఈ మిషన్ ద్వారా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అండ్ ఎంజాయ్ చేద్దాం. మా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది చూద్దాం. మా వాడైతే లోపలికి వెళ్ళారు. అంటే క్రికెట్ మ్యాచ్ కావాల్సినవన్నీ గ్లౌస్, బ్యాటింగ్, హెల్మెట్ అవన్నీ ఇచ్చారు. మనోడు వేసుకుంటున్నాడు. అంటే ఇది గ్రౌండ్ అనమాట. ఇది మిషన్. ఇక్కడ నుండి మిషన్ బౌలింగ్ చేస్తే అది ఎంత స్పీడ్ అనేది బ్రదర్, ఇది మన పెట్టే స్పీడ్ బట్టే అవుతుంది. అంటే ఈ మిషన్ని మనం ఎంత స్పీడ్గా మనం పెంచుకుంటే అంత స్పీడ్ బౌలింగ్ అనేది చేస్తుంది. అంటే మనం ట్రైనింగ్కి ఇవన్నీ అయితే బాగుంటుంది. మావాడు క్రికెట్ కానీ ప్రాక్టీస్ అవుతుంది. మరి గాడ్ ఏముందా? గాడ్ లేదంట. కొంచెం జాగ్రత్త.
మేమైతే ముగ్గురు వచ్చాం. ప్రజెంట్ ఒక మా ఫ్రెండ్ బ్యాటింగ్ కే క్రికెట్ మ్యాచ్ బ్యాటింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇతను ఒకరు అండ్ ఇతను ఒకరు ఉమా. ఈ ముగ్గురు అయితే మేము ఇక్కడ దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. మనం మనోడు మొత్తానికి స్టేడియం దిగిపోయాడు. మా వాడైతే మొత్తానికి సెటప్ అయితే అయిపోయాడు. ఇంకా వెయిటింగ్ చేయడమే ఉన్నది. ఇక్కడ బ్యాటింగ్ బౌలింగ్ లేదు, షూస్ మాత్రం ఇయ్యరు. మనం ఇక్కడ స్పీడ్ అయితే పెంచుతుందా, మనం అక్కడ బాల్ పెట్టినట్టయితే ఫస్ట్ బాల్ మిస్ అయింది. ఇంకా స్పీడ్ చాలట్లేదంట. ఉన్నాయి మరి, అవసరం లేదు, అవి అవసరం లేదు, ఉన్నాయిలే. మా వాడు అవుట్, ఒక బాల్ తగలట్లేదు. ఇప్పుడు టచ్ అయింది మూడో బాల్, 4వ బాల్ కొట్టే పర్లేదు, 6. గాయస్ మనమైతే ఇప్పుడు రెడీ అయిపోయాం. మనం చాలా రోజులు గ్యాప్ వచ్చింది క్రికెట్ ఆడడానికి. మొత్తానికి టోర్నమెంట్ దిగుతున్నాం. అక్కడికి వెళ్ళాక బాల్స్ ఎలా వస్తాయో చూడాలా. ఓకే, కనపడుతుంది బాల్. వికెట్. తగ్గించలే కొంచెం, ఇది వేసుకో, నాకు కన్ఫ్యూజన్ వేసేస్తుంది. కట్ట తగలట్లేదే. వికెట్ అయిపోతుంది అయితే. లేకదా వెయిట్. రైట్, అన్న పర్లేదు. అయిపోయినాయా? ఇంకెన్ని ఉన్నాయి?
ఓకే ఓకే. మనమైతే మ్యాచ్ అయితే ఫినిష్ చేసుకున్నాం. బట్ ఏంటంటే స్పీడ్ పెంచితే మాత్రం మనం కొట్టలేమని అర్థమైంది మిషన్ ద్వారా అయితే. మొత్తానికి ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు, కాకపోతే ట్రైనర్స్కి అయితే ఇంకా బెస్ట్. కాకపోతే సాటిస్ఫాక్షన్ కాకపోతే ఈ బాల్ కన్నా ఇంకో బాల్ అయితే బెస్ట్. ఎందుకంటే పొరపాటున తగిలింది అనుకో గిద్ద ఎగిరిపోద్ది, జాగ్రత్త. గాడ్ మాత్రం పెట్టుకోండి. మేము ఇద్దరం అయితే 10 అవర్స్ మేము కంప్లీట్ చేసాం. ఫస్ట్లో ఉన్న స్పీడ్కి అయితే మేము ఇది ఫుల్గా ఇచ్చే బాల్ కొట్టలేకపోయాం. రాను రాను అదలా స్పీడ్ అలవాటు అయితే మనకి బాల్ అనేది టచ్ అనేది ఉంటుంది. మేమైతే కంప్లీట్ చేసాం. ఇంకా 3rd మా వాడు ఇంకొకరు రెడీ అయిపోతున్నాడు. హే లుక్ ఎట్ మీ, ఇటు చూడు, రెడీ అవుతుంది. తను వచ్చే స్పీడ్కి ఎలా 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 బ్యాటింగ్ చేస్తారో చూడాలి. ఇప్పుడు అన్ని చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ డిఫెన్స్ ఆడు. డిఫెన్స్ ఆడరా, వికెట్. ఒక్క బాల్ ముట్లేవు అయితే నాకు తెలుసు. 2 వికెట్లు. వచ్చారా కదా వచ్చేద్దాం బయటకి. అంటే హెల్మెట్ ఫ్రీ లేదంట. పర్లేదు, హెల్మెట్ లేకపోతే బాలు అంత పైకి రా. వికెట్ అయినా వేస్ట్ అండి. గాడ్లే, జాగ్రత్త. కోపంతో చెలరేగాడు. స్మైల్ ఇచ్చి